ఇది గ్రాండ్వే ఓటీడీఆర్ 1000 Pro మోడల్. దీంట్లో ఏంటంటే మనకి ఓటీడీఆర్, విఎఫ్ఎల్, ఓఎల్ఎస్ అంటే సోర్స్ మీటరు, పవర్ మీటరు, ఎఫ్ఎల్ఎం అని చెప్పేసి మీకు మన ఎక్స్పోలో ఎలా వస్తుందంటే మీకు ఒకటి ఈ ఐఓఎల్ఎం అని వస్తుంది అనమాట. అలాంటిది దీంట్లో ఒక ఆప్షన్ అనమాట. ఫైబర్ రూటింగ్ చెక్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఓటీడీఆర్ ఆప్షన్కి వస్తే కనుక మనకి ఫస్ట్ అటు చూపించు. ఇది 5.6 కిలోమీటర్స్, ఇది 6.6 కిలోమీటర్స్, 5.5 కిలోమీటర్స్, ఇది 16.4 కిలోమీటర్. టోటల్ ఆల్మోస్ట్ మన దగ్గర 28 కిలోమీటర్స్ ఫైబర్ ఉంది ఫుల్తో. ఓటీడీఆర్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాం. ఈ ఓటీడీఆర్ ఆప్షన్లో దీనికి బ్లూ కాబట్టి మనం బ్లూ పెట్టాలి. ఇది ఓటీడీఆర్ పోర్టు, ఇది పవర్ మీటర్ పోర్టు, ఇది వచ్చేసి విఎఫ్ఎల్, ఇది మినీ టాస్లెట్ అని చెప్పేసి ఇది ఒకటి ఉంది ఆప్షన్. ఓకే, మనం సెట్టింగ్స్లోకి వెళ్తున్నాం. ఆటో మోడ్ వచ్చేసి ఆఫ్లో పెట్టుకున్నాను నేను. వేవ్ లెంత్ వచ్చి 1310 ఎంటర్ చేశాను. ఫైబర్ రేంజ్ వచ్చేసి 28 కిలోమీటర్స్ అబవ్ కాబట్టి 40 km పెట్టాను. ఫాల్స్ వచ్చేసి 1 US పెట్టాను. మూడు వచ్చేసి యావరేజ్ రియల్. పవర్ కంటిన్యూగా లేజర్ సోర్స్ కంటిన్యూగా వెళ్ళాలనుకుంటే కనుక రియల్ పెట్టుకోవాలి. టైం వచ్చేసి 15 సెకండ్స్ పెట్టి నడుస్తుంది, కానీ 30 సెకండ్స్ పెట్టాను నేను. టెస్ట్ కొడుతున్నాను. ఇక ఏంటంటే గ్రాఫ్ బెండ్ చేసి పట్టుకున్నాను. ఇక్కడ నేను గ్రాఫ్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ గ్రాఫ్ పడిపోయింది కదా, ನೀವು వదిలేస్తే ఆటోమేటిక్ పైకి వస్తుంది. అంటే ఫైబరు బెండ్ అయిన చోట చూపిస్తుందా లేదా అని ఆపరేటర్లు నన్ను అడుగుతున్నారు. సో దానికోసం నేను బెండ్ చేసి పట్టుకున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ డ్రమ్ వచ్చేసి 6.6 కిలోమీటర్ దగ్గర 4.2 dB లాస్, 4.26 dB లాస్ ఉంది. తర్వాత దానికి 5.5 యాడ్ చేస్తే పాయింట్ వచ్చేసి 0.24 ఉంది. తర్వాత 28 కిలోమీటర్స్ ఫైబర్ ఎండ్ అయింది. ఇది ఓటీడీఆర్ ఆప్షన్ చెక్ చేయడం. మన నెక్స్ట్ ఓపెన్ హోమ్కి వచ్చేసాం. దీంట్లో నెక్స్ట్ విఎఫ్ఎల్ ఏం లేదు, లైట్ వెలుగుతుందో చూసుకోవడమే, వెలుగుతుంది. దీంట్లో ఏంటంటే బ్లింకింగ్ కోసం రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. విలేజ్ ఇట్లా. ఓకే, అయిపోయింది. దాని తర్వాత మనం హోమ్కి వచ్చాం. దాని తర్వాత విఎఫ్ఎల్ తర్వాత సోర్స్ మీటర్ అంటే మనకి పాన్ మోడల్ వచ్చే పవర్ ఆర్టిఫిషియల్గా మనం అంటే మాన్యువల్గా క్రియేట్ చేసి పంపించమాట ఓటీడీఆర్ ద్వారా. కానీ ఒకటి మార్చాలి దీనికి. ఆన్ చేసాం మనం. ఇక్కడ నుంచి ఏంటంటే 8 dB పవర్ వస్తుంది. 8.24. అదే వేరే పవర్ మీటర్ మన దగ్గర గ్రాండ్వే ఇంకొక బ్రాండ్ ఉంది. సేమ్ అంతే, ఆల్మోస్ట్ లిటిల్ బిట్ తేడా, కానీ రెండు ఈక్వల్గా చూపించినాయి. ఇది సోర్స్ మీటర్ అంటారు మనం పవర్ పంపించడం కోసం. హోమ్కి వచ్చేసాం. దాని తర్వాత మీకు పవర్ మీటర్ నా దగ్గర ఇదే విధంగా సోర్స్ మీటర్ అడుగుతుంటే పవర్ మనం ఎంత పవర్ వస్తుందో 8 dB ఎంత వస్తుందో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అవసరం లేదు. ఇది మనకు ఓటీడీఆర్ చెక్ చేసే విధానం.